దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్న చెన్నైకి చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇళ్లపై జరుగుతున్న ఐటీ సోదాల్లో కళ్లు బైర్లు కమ్మే నగదు బంగారం పట్టుబడుతోంది. ఈ దాడులకు సంబంధించి ఐటీ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. శేఖర్ రెడ్డికి సంబంధించి ఇప్పటిదాకా 142 కోట్ల విలువైన నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. స్వాధీనం చేసుకున్న వాటిలో కడ్డీల రూపంలో 127 కేజీల బంగారం, 96.89 కోట్ల పాత కరెన్సీ, కొత్త 2000 రూపాయల కరెన్సీతో కూడుకున్న 9.63 కోట్ల నగదు ఉన్నట్లుగా ఐటీ శాఖ ప్రకటించింది. బంగారం విలువ 36.29 కోట్లుగా తేల్చింది. ఇవన్నీ లెక్కల్లో లేని ఆస్తులని, నోట్ల కట్టలన్నింటినీ ఖార్ఖాన్లో ఉంచారని ఐటీ శాఖ వెల్లడించింది. ఇప్పటిదాకా శేఖర్ రెడ్డికి చెందిన 6 నివాసాల్లో, మరో 2 కంపెనీ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మరో 4 చోట్ల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తాము దాడులు నిర్వహించామని, కొత్త కరెన్సీ కట్టలపై ఎక్కడా బ్యాంకు స్లిప్పులు లేవని, భారీగా లావాదేవీలు జరిపిన రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ ప్రకటించింది. శేఖర్ రెడ్డికి అంత కొత్త కరెన్సీ ఎలా వచ్చింది, దాని వెనుక బ్యాంక్ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే అంశాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఐటీ శాఖ వెల్లడించింది. అయితే ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు, బంగారం తనవేనని శేఖర్ రెడ్డి చెప్తున్నట్లుగా తెలుస్తోంది.